హలో భోజనం పిల్లలు, నేను ఈరోజు మీకు వేడి రుచికరమైన కిచిడి ఎలా చేయాలో మీకు ఈ వీడియో చూపిస్తాను. ఏంటంటే ఈ టైప్లో మీరు ఈ కన్సిస్టెన్సీలో చేస్తే కనుక మీకు అద్భుతంగా ఉంటుంది. ఈజీగా మీ పిల్లలు కూడా లొట్లు వేసుకొని తింటారు. హలో భోజనం పిల్లలు, ఈరోజు మీకు కందిపప్పుతో కిచిడి ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే గ్యాస్ వెలిగించి కుక్కర్ పెట్టుకోండి. దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకోండి. దీంట్లో మనం కరివేపాకు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, అలాగే బిర్యానీ ఆకు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని బాగా వేయించాలి. దాంతోపాటు కొంచెం జీలకర్రతో పాటు కొన్ని మిరియాలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత బాగా కలపాలి. దీనిలో కొంచెం ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో పాలకూర వేసుకోవాలి. బాగా శుభ్రం కట్ చేసుకున్న పాలకూరని దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. రుచికి తగ్గట్టు కారం వేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో కందిపప్పు, అలాగే మినప్పప్పు, పెసరపప్పు, మనం ఏం చేయాలంటే కందిపప్పు, పెసరపప్పుని ముందరే నానబెట్టుకోవాలి బియ్యంతో కలిపి. ఈ మూడు మిశ్రమాలని బియ్యం తర్వాత కడిగేసి దీంట్లో వేసుకోవాలి. వేసుకుని తర్వాత దీంట్లో కొంచెం రుచికి తగ్గ ఉప్పు వేసుకొని కలుపుకొని దీంట్లో మనం ఏం చేస్తామంటే కొబ్బరి పాలు, చూసారు కదా, ఈ కొబ్బరి పాలను తీసుకొచ్చి దీంట్లో వేసుకుని కుక్కర్ మూత పెట్టేస్తే మనకి 1 or 2 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేస్తే మనకి వేడి రుచికరమైన కిచిడి రెడీ అయిపోతుంది. ఇదిగోండి, ఇప్పుడు పాలు పోసుకుందాము. కొబ్బరి పాలని బాగా కలిపిన తర్వాత మనం మూత పెట్టుకుంటాము. మూత పెట్టుకుని ఒక 1 or 2 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేస్తే మనకి కిచిడి అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే మనకి వేరే రుచికరమైనది రెడీ అయిపోయింది. దీన్ని ఒకసారి కలుపుకొని ఒక రుచిగా, ఒకవేళ ఉప్పు తక్కువ అయితే ఉప్పు యాడ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే మనకి వేరే రుచికరమైన కిచిడి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయాలంటే ట్రై చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కింద కామెంట్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని ఇక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను.